హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎబిటీవీ. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం పరిస్థితులు ఇతర దేశాలపై చాలా విపరీతమైన ప్రభావం చూపించడం అప్పుడే మొదలైంది. ఈ ఇరాన్ అధీనంలో ఉన్న ప్రపంచ నౌకా మార్గం ఏదైతే ఉందో, ఈ హర్ముజ్ జలసంధిలో నెలకొన్న సంక్షోభం కారణంగా ఇప్పటికే ఆ మార్గం గుండా వెళ్లే పెట్రోలు, గ్యాసులపై ప్రభావం కనపడుతుంది. భారత్ వంటి అతిపెద్ద జనాభా ఉన్న దేశాలకు ఇది పెద్ద దెబ్బగానే మారబోతుంది. ప్రస్తుతం 60 రోజుల వరకు అవసరమైన చమురు నిల్వలు ఉన్నాయని ఇండియా ప్రకటించింది. ఇక ఇతర దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇదిలా ఉంటే చమురు, గ్యాస్ కంటే కూడా ఇప్పుడు ఇంటర్నెట్ వ్యవహారం ప్రపంచాన్ని, ముఖ్యంగా ఇండియాని కలవరపరుస్తుంది. అది ఎలా అంటే, యూరోప్ దేశాల నుంచి ఇండియా ఇంటర్నెట్ సేవలను అందుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా కూడా గల్ఫ్ ప్రాంతం నుంచే ఉంది. ఆ ప్రాంతంలోనే ఉంది కనుక సముద్ర గర్భంలోనే కొన్ని వేల కిలోమీటర్ల వరకు కేబుళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి ముంబై, చెన్నై, బెంగళూరులోని ఇంటర్నెట్ కేంద్రాలను పశ్చిమాసియాతో అనుసంధానంగా ఉన్న యూరోప్ దేశాలకు లింక్ అయి ఉన్నాయి. ఈ కేబుళ్ళు అన్నీ కూడా పశ్చిమాసియా సముద్ర మార్గంలోనే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ యుద్ధం తీవ్రత పెరగటం, సముద్రంలోనూ అమెరికా తన ఆధిపత్యం ప్రదర్శించడం, ఇరాన్ నౌకలను కూల్చేయటం, ఇలాంటి పరిణామాలతో సముద్ర గర్భంలో ఉన్న కేబుళ్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం సుమారు 99% అంతర్జాతీయ డేటా సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే వస్తుంది. ఇవే భారత్ నెట్ వ్యవస్థకు కీలకంగా ఉన్నాయి. ఈ కేబుళ్లు ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో ఈ కేబుళ్లకు ఇబ్బందులు రావచ్చనే భయం ఉన్న విషయాన్ని పక్కకు పెట్టిన, మరోవైపు నిరంతరాయంలో ఉన్న ఉప్పు నీటిలో ఉన్న నేపథ్యంలో కేబుల్స్ పాడైపోతూ ఉంటాయి. సముద్ర జంతువులు కూడా కేబుళ్లకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. దీంతో ఎప్పటికప్పుడు వాటికి మరమ్మతులు, నిర్వహణ చేయటం చాలా కీలకమైన విషయం. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అక్కడ మెయింటెనెన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్ల దాడి భయం కారణంగా అక్కడ ఆ కేబుళ్లకు, మెకానిజానికి మరమ్మతులు చేసేందుకు నౌకలు ముందుకు రావటం లేదు. సిబ్బంది కూడా దీర్ఘకాలిక సెలవులపై వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఏ క్షణంలో ఏం జరిగినా కూడా భారత్ ఇంటర్నెట్పై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం కనబడుతుంది. తద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినా కూడా ఆశ్చర్యం లేదని అంటున్నారు నిపుణులు. ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నెట్ పైనే ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. ఏ చిన్న లావాదేవీ చేయాలన్నా కూడా నెట్ కావాల్సిందే. సో యుద్ధ ప్రభావం చమురు కంటే కూడా ఇప్పుడు ఇంటర్నెట్ పైన ఎక్కువగా కనబడుతుందని చెప్తున్నారు నిపుణులు.